హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పీఆర్సీపై లేటెస్ట్ అప్డేటు, డీఏ విడుదలపై సీఎం కీలక నిర్ణయం. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ సంబంధించి మే 2026 నాటికి ఉన్న అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన తాజా సమాచారాన్ని ఇప్పుడు మనము ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తూ వివరంగా తెలుసుకుందాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియ ట్రాన్స్‌ఫర్స్ 2026 విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయాత్మక అడుగు వేసింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీపై గతంలో విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ అందుకు సంబంధించిన విధి విధానాలతో కూడినటువంటి జీవో నంబర్ 36ను ఇటీవల అధికారికంగా విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మే నెల 1వ తేదీ నుండి ప్రారంభించి 31వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు బదిలీల విండో అనేది అందుబాటులో ఉంటుంది. దీనివల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు తమకు నచ్చిన చోటికి లేదా సొంత జిల్లాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. బదిలీలకు సంబంధించిన అర్హతలను పరిశీలిస్తే జనవరి 1, 2026 నాటికి ఒకే చోట కనీసం 3 ఏళ్లు నిరంతరం సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. అయితే భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందున పనిచేసేందుకు వీలుగా కల్పించే విధంగా స్పౌస్ కేటగిరీ కింద బదిలీ కోరుకునే వారికి మాత్రం ఈ కనీసం 3 ఏళ్ల సర్వీస్ నిబంధన వర్తించదు. వారికి ప్రత్యేక మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేయడం గొప్ప ఊరటనిచ్చే విషయం. మరోవైపు ఒకే కార్యాలయంలో లేదా ఒకే సంస్థలో వరుసగా 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు మాత్రం తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. దీనివల్ల పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల జీతభత్యాల విషయానికొస్తే రెండవ వేతన సవరణ సంఘం సెకండ్ పీఆర్సీ మరియు ఫిట్‌మెంట్ ప్రక్రియపై ముఖ్యమంత్రి గారు అత్యంత వేగంగా స్పందించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు మరియు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పీఆర్సీ నివేదికను ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణమే సమర్పించాలని అధికారుల కమిటీని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో అధికారులు నివేదిక తయారీలో నిమగ్నమై ఉన్నారని 2026 జూన్ నెల నాటికి పీఆర్సీ అమలు మరియు ఫిట్‌మెంట్ శాతంపై ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకొని ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి బలంగా వినిపిస్తోంది. ఇది ఉద్యోగులందరికీ ఆర్థికంగా ఎంతో బలాన్ని చేకూర్చే అంశమని చెప్పవచ్చు. ఆరోగ్య భద్రత విషయంలో కూడా ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఈ యొక్క కొత్త నగదు రహిత ఆరోగ్య పథకం క్యాష్‌లెస్ ఎంప్లాయ్‌మెంట్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ప్రవేశపెట్టబడింది. గతంలో ఉన్న రియంబర్స్‌మెంట్ విధానంలో పడుతున్న ఇబ్బందులను తొలగిస్తూ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం రాజీవ్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం యొక్క పనితీరును గమనిస్తే ప్రతి ఉద్యోగి తన ప్రాథమిక వేతనం బేసిక్ పే నుంచి 1.5% మొత్తాన్ని నెలవారీ ఆహ్, ఎ వాటాగా చెల్లిస్తారనమాట. ఈ విశేషం ఏమిటంటే ఉద్యోగి ఎంతైతే వాటా చెల్లిస్తారో ప్రభుత్వం కూడా సరిగ్గా అంతే మొత్తాన్ని తన వంతుగా జమ చేసి ఒక భారీ కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ నగదు రహిత పథకం ద్వారా సుమారు 1998 రకాల వివిధ వ్యాధులకు మరియు ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రభుత్వం గుర్తించిన కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో పైసా ఖర్చు లేకుండా చికిత్స పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య భద్రత కల్పించడం ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చింది. ప్రభుత్వ సేవ నుంచి పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ప్రయోజనాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు కీలక హామీ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 6,000 కోట్ల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఇతర బకాయిలను రాబోయే నెల కేవలం 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో చెల్లించి క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగా ఒక గొప్ప కానుక అని చెప్పవచ్చు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రత కోసం ఒక భారీ ప్రమాద బీమా పథకాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఒకవేళ ఉద్యోగి
విధి నిర్వహణలో లేదా ఇతరత్రా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఒక 1,20,00,000 వరకు బీమా అయితే పరిహారం అందుతుంది. ఒకవేళ అది విమాన ప్రమాదం అయితే అదనంగా మరో 2,00,00,000 వరకు కవరేజ్ అనేది లభిస్తుంది. సాధారణ మరణం సంభవించినా కూడా 10,00,000 వరకు బీమా అనేది వర్తిస్తుందని ఈ పథకం స్పష్టం చేస్తోంది. మరి ఇంతటి భారీ కవరేజ్‌ని కల్పించడం ద్వారా ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక రక్షణ కవచాన్ని ప్రభుత్వం అందించింది. చివరగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక నిరంతర యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. సో, ప్రతి 2 నెలలకోసారి తప్పనిసరిగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో సమావేశమై క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను చర్చించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు పెరిగి పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు.